వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది గుంటూరులో మా ఇంటి పైన టెర్రస్ మీద ఉన్న శంకుపూల చెట్టు. దీన్ని శంకు పుష్పం లేదా శంఖం పుష్పం అంటారు. ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. ఈరోజు మనం శంకు పుష్పం గురించి 3 దశల్లో మనం చెప్పుకోవాలి. 1 ఆరోగ్యం గురించి, 2 వాస్తు గురించి, 3 పూజలో ఎప్పుడు వాడుకోవాలనేది మొత్తం 3 కేటగిరీల్లో మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ముందుగా ఈ చెట్టుని నేల అవకాశం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు కొద్దిపాటి స్థలం సరిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అవకాశం లేని వాళ్ళు టెర్రస్లో ఒక చిన్న పూల కుండి పెట్టుకుంటే సరిపోద్ది. ప్రతిరోజు ముందుగా మనం ఒక కప్పు శంకు పుష్పాల బ్లూ టీని మనం కషాయ రూపంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయాన నీళ్లు కొన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 లేదా 6 పూలు ఒక మనిషికి అయితే సరిపోతాయి. మరగబెట్టుకోవాలి. అందులో కాస్త అల్లం ముక్కేసుకోవాలా. వడగట్టుకొని ఇందులో ఒక 4 తులసాకులు, 4 పుదీనా ఆకులు, నిమ్మరసం ఒక 4 చుక్కలు వేసుకొని 2 టేబుల్ స్పూన్లు తేనె వేసుకుంటే రోజులో మనకి మొదటి విడతగా ఈ బ్లూ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన ఏ లక్షణాలు ఈ శంకు పుష్పంలో ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా అతి భయంకరమైన క్యాన్సర్ లక్షణాలను నిరోధించే శక్తి ఈ శంకు పుష్పంలో ఉంది. అదేవిధంగా స్థూలకాయం ఒబేసిటీ రాకుండా మనిషిని స్లిమ్గా ఉంచటంలో ఎంతో దోహదపడుతుంది. డిప్రెషన్ నుండి బయటకు వస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా స్కిన్ కేర్కు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం తాగంగా అంటే ఏది కూడా 1 రోజు 2 రోజులు రాదండి. మనం జీవితంలో ఇది ఒక పార్ట్గా మనం చేసుకోవాలి. మన చర్మం మెరిసే విధంగా ఇది ఎంతో దోహదపడుతుంది. పోలాండ్ అనే దేశంలో ఈ శంకు పూలను స్కిన్ కేర్కి వాళ్ళు ఎక్కువగా వాడతారు. దీనిలో ఇంకో విశిష్టత ఉంది. అదేంటంటే కొన్ని విష పురుగులు కుట్టినప్పుడు ఇది మనం నిత్యం తాగటం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా నొప్పులు రాకుండా విషాన్ని త్వరగా ఎక్కకుండా కూడా నిరోధించే శక్తి ఈ శంకు పూలలో ఉంది. అదేవిధంగా పిల్లల్లో మతిమరుపుని దూరంగా ఉంచి తెలివితేటలను పెంచి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ను కూడా పెంచే శక్తి ఈ శంకు పూలలో ఉంది. అదేవిధంగా మనం ఫస్ట్ చెప్పుకున్నాం క్యాన్సర్ అని. పెద్ద పేగులు మరియు మలద్వారంలోని క్యాన్సర్ను ఇది నిరోధించడంలో ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుంటుంది. షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మహిళలకు మంత్లీ పీరియడ్స్లో వచ్చే నొప్పులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. మరియు మహిళలకు ఇది ఫేస్ ప్యాక్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా స్కిన్ మరియు హెయిర్ గ్లో అంటే మన శరీరము మన వెంట్రుకలు మెరిసే విధంగా కూడా ఇది తోడ్పడుతుంది. బయట ఆహారాలు తినడం వల్ల మన కడుపులో కొన్ని రకాల నులి పురుగులు కొన్ని వామ్స్ జనరేట్ అవుతాయి. అవి పెరగకుండా కూడా ఈ శంకు పుష్పాలు కంట్రోల్ చేస్తాయి. అదేవిధంగా ఇవాళ ప్రతి వ్యక్తికి కొవ్వు అనేది పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే ఉద్యోగరీత్యా వేరే వాళ్ళు ఊర్లో ఉండి అక్కడ హోటల్లో తినటం వల్ల రకరకాల నూనెలు వాలి కొలెస్ట్రాల్ పెరిగి అదుపులో లేకుండా అయిపోతుంది. అలాంటి వారికి ఇది కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుతుంది. టెర్టానిస్ అనే మెడికల్ ప్రాపర్టీస్ని ఈ పువ్వు ఎంతో పుష్కలంగా కలిగి ఉంది. లివర్ ఫ్యాసిడ్ సింథసిస్ అదుపులో ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలను నిరోధించును. మరియు గుండె సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మానసిక ప్రశాంతత ప్రశాంతమైన నిద్ర ఇది కలిగేటట్టు చేస్తుంది. చర్మంలోని ముడతలు ముఖం మీద మొటిమల మచ్చలు కూడా పోగొడుతుంది. ప్రతిరోజు ఈ బ్లూ టీ అనేది మనం త్రాగటం అలవాటు చేసుకోవాలి. జపాన్ మరియు యుఎస్ఏలో ఇలినాయస్ వారు రీసెర్చ్ చేసి క్యాన్సర్ సెల్స్ని అభివృద్ధిని నిరోధించుటలో
ఇది ఎంతో ముందుంటుందని వారు కనుగొన్నారు. అయితే చెట్టుని పెంచుకునే ఓపిక లేనివారు, ఇష్టం లేనివారు మార్కెట్‌లో ఇది శంకుపుష్పం హెర్బల్ టీ పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. అయితే ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినయి. ఇక నంబర్ 2 వాస్తు. మనం ముఖ్యంగా శంకుపూల చెట్టనేది మనం ఉత్తర దిశలో మనం నాటుకుంటే ఆ కుటుంబానికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. రెండవది తూర్పు దిశలో గూడా మనం పెంచుకోవచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితులైతే దీన్ని వాయువ్య దిశలో గూడా పెంచుకోవచ్చు. ఈశాన్యం గూడా పర్వాలేదు. కానీ నైరుతిలో మట్టికి ఎట్టి పరిస్థితిలో గూడా ఈ చెట్టును వేసుకోకూడదు. మనకు ఉత్తమ ఫలితాలు రావాలంటే మట్టికి ఉత్తర దిక్కే బెస్ట్. నెక్స్ట్ తూర్పు. నెక్స్ట్ మూడో అంశం దైవ పూజ. ఇది మహాశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన పుష్పంగా ప్రసిద్ధికెక్కింది. అందుకనే సోమవారం రోజు ఆ మహాశివుడి ఫోటో ముందు మనం ఈ శంకు పుష్పాలు ఉంచి పూజ చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మగారికి మనం ఈ పూలతోని పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం మహావిష్ణువు ఫోటో ముందు కూడా మనం ఈ శంకు పూలను ఉంచుకొని పూజ చేస్తే ఎంతో మంచి ఫలితం వస్తుంది. నవగ్రహాలలో శనీశ్వరుని కూడా ఈ శంకు పుష్పాలు ఎంతో ఇష్టమైనవి. అయితే పూజ అనంతరము ఈ శంకు పుష్పాలను మనం బీరువాలో కానివ్వండి,